Everyone, welcome to BC Study Circle, Sirsilla. So now we are discussing about the physics. So one of the most important topic is light. Sunny competitive exams లో ఈ లైట్ అనే టాపిక్ ఉంటుంది. సో కాంతి, ఈ కాంతి గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటాము? దృశ్య శాస్త్రం అంటాము. సో ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆప్టిక్స్ అంటాం. ద స్టడీ ఆఫ్ లైట్ ఈస్ నోన్ యాజ్ ఆప్టిక్స్. సో ఈ దానిలో మనము ఈ వీడియోలో దృష్టి లోపాలు అనే టాపిక్ చూస్తున్నాం, ఎఫెక్ట్స్ ఆఫ్ సైట్. సో జనరల్గా మనకు కంటి నుంచి పుస్తకానికి మధ్య దూరము 25 నుంచి 30 సెంటీమీటర్లు ఉండాలి. కంటి నుంచి టీవీకి మధ్య గల దూరము 2.5 మీటర్లు ఉండాలి, 2.5 మీటర్లు ఉండాలి. సో ఐ టు బుక్ డిస్టెన్స్ వచ్చేసి 25 to 30 సెంటీమీటర్, ఐ టు టీవీ వచ్చేసి 2.5 మీటర్లు ఉండాలి. ఇంతకంటే ఎక్కువ తక్కువ మనకు దృష్టి లోపం ఉన్నట్టు. సో దృష్టి లోపాలు చాలా ఉన్నవి. సో మయోఫియా హ్రస్వ దృష్టి, హైపర్ మెట్రోఫియా దీర్ఘ దృష్టి, అస్టిగ్మాటిజం అసమ దృష్టి, అండ్ ప్రెస్ బయోఫియా చత్వారము, మోనోకులర్ సైట్ ఒకే కంటితో చూడడం, బైనాకులర్ సైట్ 2 కళ్ళతో చూడడం, నైట్ విజన్ నిశాచర దృష్టి అంటారు. సో మనం ఈ రెండింటి గురించి చూద్దాం ఒకసారి. హ్రస్వ దృష్టి అంటే దగ్గరగా ఉన్న వస్తువులను గమనించలేకపోతే దాన్ని హ్రస్వ దృష్టి అంటారు. ద పర్సన్ హూ కెనాట్ ఐడెంటిఫై ద నియర్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. నెక్స్ట్ దీర్ఘ ఆలోచన అంటే దూరంగా ఉన్న వస్తువులు మనం గమనించినట్లయితే దాన్ని దీర్ఘ దృష్టి అని అంటారు. ఓకే, సో దగ్గర ఉన్న వస్తువులు చూస్తే హ్రస్వ దృష్టి, దూరంగా ఉన్న